దేవునికి మహిమ. అన్ని ఆరాధనల వంటిది కాదు ఈ ఆరాధన. అంటే ఇది వి కాల్ ఇట్ ఎస్ ప్రైజ్ సర్వీస్. ప్రైజ్ సర్వీస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ప్రభువుకి మనం చేసే పరిచర్య వాక్యంలో ఉంది. ఈ పరిచర్య వలన, మనం చేసే దాని వలన మనం ప్రభువుని ఎప్పుడైతే ఆయన కోరుకున్నట్టుగా సేవిస్తున్నామో, ఒకటి మనము వాక్యం సెలవిచ్చినట్టుగా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మనము మన నోటి మాటల ద్వారా, మనం పలికే పాటలు కానీ మాటలు కానీ, వీటి ద్వారా దేవునికి బలులు అర్పిస్తున్నాం. రెండవది, ఇదే స్తుతులు మనము ఆయుధాలుగా వాడుతున్నాం. ఎంతమంది నాతో ఉన్నారు? సో వీఆర్ నాట్ జస్ట్ సింగింగ్ అండ్ ఫినిషింగ్. మనం ఏదో పాడి ఆపేయట్లేదు, మనము ఒక ఆయుధాలను ప్రయోగిస్తున్నాం. ప్రయోగం అంటే విసురుతున్నాం, ట్రయల్స్ కాదు. మనం డెస్ట్రాయింగ్ ద ఎనిమీ క్యాంప్స్, ఎనిమీ ప్లాన్స్, ఎనిమీ స్కీమ్స్. అపవాది వారి సమూహం యొక్క ప్రతి పన్నాగాలు లేదా జరుగుతున్న ఆ వ్యతిరేకతల్ని మనము కంప్లీట్గా నాశనం చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీకు తెలియాలి, నష్టాలు అనేవి, లేకపోతే సర్టెన్ థింగ్స్ హ్యాపెన్ బై ద డీమన్స్. దురాత్మల వల్లే నష్టాలు వస్తాయి. దేవుడు తన పిల్లలకు నష్టం చేసి ఆనందించాడు. ఏ తండ్రి తన పిల్లల్ని కష్టపెట్టి ఆనందిస్తాడు? అయితే వారి తండ్రే కాదు కదా. సో సరిచేయడం వేరు. సరిచేయడానికి దేవుడు అపవాదిని వాడుకోకలేదు. ఎవరు తన పిల్లల్ని సరిచేయాలని శత్రువు చేతికి ఇవ్వరు. సో సమ్ పీపుల్ హ్యావ్ ఎ బ్యాడ్ ఐడియా. వాళ్ళ నోటి మాటల్లోంచి ఆ మాటలు ఇంకా పోవు, అలవాటు పోలేదు. దేవుడు ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చాడు, లేదా దేవుడు ఎందుకు అపవాదికి అవకాశం ఇచ్చాడు? ఇవన్నీ కూడా అజ్ఞానపు మాటలు. దేవుడు ఎవరిని శోధించడని వాక్యం చెప్తుంది. దేవుడు ఎవరిని శోధించడు. కాబట్టి ముందు అజ్ఞాప మాటలు మానేయాలి మనం. సో మనము దేవుని స్తుతించినప్పుడు మాటలు సిద్ధపరచుకోవాలి, పాటలు సిద్ధపరచుకోవాలి. అదే మనం నేర్చుకున్నది ఈ స్తుతి ఆరాధన లేదా ఈ ప్రైజ్ సర్వీస్లో. మనం నేర్చుకున్నాం ఏంటంటే, ఏం పాడితే, ఏం మాటలు వాడి దేవుని స్తుతించాలి. అందుకే మన పాటల్ని బాగు చేసుకున్నాం, ఫస్ట్ సరి చేసుకున్నాం. నాకెందుకో కొన్ని సంవత్సరాల నుంచి నాకు తెలియకుండానే అలా ఉండిపోయింది లోపల. అంటే మామూలుగానే మనము అప్పుడు ఇంత అవగాహన జ్ఞానం లేకపోయినా ఏ పాట పడితే ఆ పాట పాడబుద్ధి అయ్యేది కాదు. అప్పుడు నాకు అనిపించేది, అయ్యో వాళ్ళంత కష్టపడి పాటలు రాస్తున్నారు దేవుని కొరకు, చాలామంది పాడుతున్నారు, అలాంటిది మనం పాడకపోతే ఎలా అనే అనుకునేవాడిని. కానీ నా ఆలోచన కరెక్ట్ అని ఒకసారి నేను దైవజనులు రాజ్బాబు గారితో ఉన్నప్పుడు తెలిసి, ఆయన రాసిన పాటే ఒకరోజు నేను ఏదో ఆయన పాడితే స్టేజ్ మీద ఆయన ఈ పాటను పాడద్దని, నాకు అది అర్థం కాలేదు. తర్వాత వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన అన్నారు, మనం ఇంకో విధంగా రాయాలి కొన్ని పాటలు, ఇంకో విధంగా చేయాలనుకున్నాను. కొన్ని ఆయన తయారు చేశారు కానీ ఆయన రిలీజ్ చేయలేకపోయారు. అప్పుడు కొంచెం నాకు బలం అనిపించింది. అంటే అర్థం ఏంటి, ఓకే అంటే ఏదో సరిచేయాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి ఉన్నప్పుడు నేను వ్యక్తిగతంగా
ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు అన్నీ పాడబుద్ధి అయ్యేది కాదు. నాకు ఒక అలవాటు ఉండేది. ఏంటంటే నేను అంతా ఒక 10 పాటలు పాడేవాడిని కాదు. ఎక్కడైతే ఏ మాట అయితే నాకు ఆ మాట దేవుని పట్ల ప్రేమ, దేవుని యందు ప్రేమను చూయించడానికి, ఆయన పట్ల నాకున్న కృతజ్ఞతను చూయించడానికి సరిపోయింది అనిపించేదో అదే పాడుతూ ఉండేవాడిని. అంటే 10 సాంగ్స్ పాడడం కాదు, ఆ మాటే పాడుతూ ఉండేవాడిని. అలా అలా అంచెలంచెలుగా వస్తున్నప్పుడు ప్రత్యేకంగా ప్రపంచంలోని మోసాలన్నీ బయటపడుతున్న సమయంలో దైవజనులు పాస్టర్ క్రిస్ గారి ద్వారా దేవుడు గొప్పగా సంఘానం అంతటికి నేర్పించాడు. ఎందుకంటే అన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనం కూడా ఈ మార్పులు చేసినప్పుడు దాన్ని మనము మనకు నచ్చిందా నచ్చలేదా కాదు. పోయిన వారం నేను కూడా ఇంకో పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ కొంతమందితో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. మనకి ఎవరికి నచ్చింది, మనకి ఎలా ఉంది ఫీలింగ్ కాదు, దేవుడికి నచ్చిందా, అది చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ మనకు ఉండాలి. నేను చేసేది దేవునికి అనుకూలంగా ఉందా? సో మనుషులు మెచ్చుకున్నా, మనుషులు ఒప్పుకున్నా దానివల్ల లాభం ఏం లేదు. నచ్చాల్సింది, మెచ్చాల్సింది దేవుడు. సో డోంట్ బీ క్యారీడ్ ఆన్ బై, అంటే ఈ మనుషులందరూ మెప్పులకి, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్స్కి అనవసరంగా క్యారీ ఆన్ అయిపోకండి. సో మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ నేను గమనించింది ఏంటంటే, ఓకే దయచేసి కూర్చోండి. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ నేను గమనించింది ఏంటంటే, చాలా పాటలు కూర్చోమన్నాను కానీ వినడం మానేమనలేదు. చాలా పాటలు దే ఆర్ ఓన్లీ మనకి చాలా బాగా నచ్చడానికి కారణము దాని మ్యూజిక్. అంటే అది కొంతమందికి రకరకాల టేస్ట్ ఉంటాయి. ఆ టేస్ట్ ఏంటంటే, కొంతమందికి మెలోడియస్గా ఉంటే నచ్చుతుంది, మంచిగా ఆహ్లాదంగా. కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ మీద ప్రేమ ఉంటుంది, కొంతమందికి ఫ్లూట్ వింటే ఆనందం వచ్చేస్తుంది, కొంతమంది గిటార్ వింటే ఆనందం వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వాళ్ళకి నచ్చడానికి కారణము దాంట్లో ఉన్న సంగీతం. కాబట్టి నిజంగా ఆలోచన ఉన్న వారికి ఆ మాటలు ఏమున్నాయని పరీక్షిస్తారు, సంగీతం ఏముందని కాదు. సో అక్కడే చాలామంది మిస్ అయ్యారు. సంగీతం చూసి కొంతమందికి యవనస్తులుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా బీట్ కావాలి. దాంట్లో మంచి బీట్ ఉందనుకోండి, వాళ్ళకి చేతులు కాళ్ళు ఊగితే ఆ బీట్ రాగానే తలకాయలు అంటే అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది ఆ పాట. మళ్ళీ బీట్ వేశాడు, బేస్ బాగుంది ఈ పాటలు కదా. సో దట్ ఈస్ హౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను గమనించానంటే, వెళ్తున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు పాటలు వినాలని ఇష్టపడతారు. నా మాట అర్థమవుతుందా? సో అప్పుడు వాళ్ళకి ఏం కావాలా, మంచి బీట్స్ ఉండాలి దాంట్లో. సో ఇలా మ్యూజిక్కే సంభావ ప్రాధాన్యత పెరిగిపోయింది, కానీ మాటలు పక్కకి వెళ్ళిపోయాయి. సో ఆ మ్యూజిక్ ముసుగులో ఏ మాట వచ్చినా మీరు పాడతారు. అందుకే చూడండి, లోకంలో కూడా అశ్లీలమైనవి లేదా చెడ్డ మాటలు, బూతు మాటలు పాడినా పాడేస్తారు జనాలు మ్యూజిక్ ముసుగులో. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్, కొంతమందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలియదు కానీ ఇంగ్లీష్ పాటలు తెలుసు. వాళ్ళు ఎందుకు పాడతారు ఆ పాటలు అంటే, వాళ్ళకి బీట్ మీద పాడుతున్నారు, అంతేగాని దాంట్లో ఏముందని తెలియదు. కొన్నిసార్లు మనకు ఆ లిరిక్స్తో కూడా సంబంధం లేదు. ఆ లిరిక్స్ రాని చోట అనేస్తాం మనం, ఏదో మనం తెలిసిన నోటుకొచ్చిన మాటలు వేస్తాం. కానీ ఆ మనుషులు రాసిన వాళ్ళు దయ్యాలకు అర్పించి రాశారని మీకు తెలియదు. సో వాళ్ళు డెడికేట్ చేసిన సాంగ్స్ కింద మ్యూజిక్ మనం వాడినప్పుడు మనం కూడా దాని పని చేస్తాం. ఇప్పుడు పాడేవాడికి
ఎటు వెళ్ళిపోతుంది మైండ్? మనం పాడుతున్న పాట కంటే ఎక్కడ ఒరిజినల్ మొదలైందో అక్కడికి వెళ్ళిపోతుంది. సో కొంతమంది ఏమనుకుంటారంటే బయట మనం ఆనందించలేకపోయాం కదా, చర్చిలో భలే పని చేస్తున్నారు, లేదా మన వాళ్ళు బాగా పని చేస్తున్నారు, అదే మ్యూజిక్లో ఇంకో పాట రాశారు కాబట్టి మనం ఇక్కడే ఆనందించవచ్చు. సో ఇవన్నీ కూడా ఉపయోగకరమైనవి కాదు. దేవుని వాక్యంలో మనం చూస్తే అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం. మీరున్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అధ్యాయంలో 16వ అధ్యాయంలో 22 నుంచి చదువుదాం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అపోస్తలుడైన పౌలు గారిని శీలని వారు ఇలా చేశారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి మీకు తెలియాలి, లోపలి చెరసాలంటే వేర్ ద మోస్ట్ క్రిమినల్స్ ఆర్ దేర్. నేను ఒకసారి ఒక సందర్భంలో జైలుకి వెళ్ళాను, అంటే తప్పు చేసి కాదు, విజిట్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు నాకు చెప్తున్నారు, అంటే కొంతమంది ఖైదీలే కానీ బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ, గార్డెనింగ్ అవి ఇవి. జస్ట్ మనం జైలు లోపలికి వెళ్ళి ములాఖాత్ ప్లేస్ ఉంటుంది, మనం ములాఖాత్ అంటాం కదా, అంటే కలిసే చోటు ఉంటుంది. అక్కడ చాలామంది తండ్రి తల్లి లేకపోతే భార్య భర్త అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ఇలాగే కడ్డీలాగా ఉండి దాని వెనకాల నుంచి వాళ్ళు వస్తే వీళ్ళు యువతల నుంచి మాట్లాడుకుంటారు. అది కాక బయట చాలామంది ఖైదీలు ఉంటారు, ఫ్రీగా తిరుగుతుంటారు. నేను అన్నాను వీళ్ళంతా ఎవరంటే వీళ్ళు కూడా ఖైదీలే. అయితే నేను అన్నాను మరి వీళ్ళేంటి బయట తిరుగుతున్నారంటే వీళ్ళు కాంపౌండ్ వరకే తిరుగుతారు, పూర్తి బయట వెళ్ళలేరు. కానీ వీళ్ళకి ఈ లోపల ఉన్న వర్క్స్ అన్ని అసైన్ చేశారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ పోలీస్ స్టాఫ్ లానే తిరుగుతుంటారు, లోకల్ ఉన్న స్టాఫ్ లాగా. బట్ అప్పుడు నేను అన్నాను ఓకే, నెక్స్ట్ లోపల ఉండే ఖైదీలు అన్నారు ఇంకొక లెవెల్ ఉందండి, అక్కడ భయంకరమైన వాళ్ళు ఉంటారు, అంటే చాలా హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉండే ప్లేస్ ఉంటుంది. అక్కడికి ఎవరిని వాళ్ళు బయటికి ఎవరిని కలవనియరు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళనియరు. దానికి చాలా స్పెషల్గా ఉండాలి కలవాలంటే, ఆ అవసరం ఉంటే. సో దట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్ కదా. ఆ లోపల ఉన్న వాళ్ళంటే అర్థం ఏంటి? లోపల చెరసాల ఏముంది అక్కడ? లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు అంటే వీళ్ళు సమాజానికి అత్యంత ప్రమాదకరం. వీళ్ళు చూసారా ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పేంటి? సువార్త ప్రకటించారు, యేసుక్రీస్తు గురించిన మాటలు ప్రకటించారు. కానీ వాళ్ళకి ఏమంటున్నారు? దీస్ ఆర్ ద క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దే షుడ్ బి అవుట్ ఆఫ్, ఇంకెవరు వాళ్ళు కలవకూడదు, ఎవరు వచ్చినా వాళ్ళు లేరని చెప్పేసి అలాంటి వాళ్ళు. తెలుసా మీకు? ఆ లోపల ఉన్నారో లేదో కూడా ఎవరు తెలియదు బయట. అలాంటి బందోబస్త్ లోపల పెట్టారంట. అంటే బయట ఎవరైనా వచ్చి సార్ పౌల్ గారిని అరెస్ట్ చేశారంట కదండి అంటే ఎవరు లేరు ఇక్కడ అంటారు. అంటే అలాంటి చెరసాలు. దట్ మీన్స్ లోపలికి ఎవరు వెళ్ళి చూడలేరు. ఒకవేళ వెళ్ళినా ఇలాంటి ప్లేస్కి పంపించరు, బయట పెట్టి చూడు మొత్తం తిరిగి రప్పంటారు.
వాళ్ళు తిరిగి వచ్చిన అక్కడ ఎక్కడ ఉండరు, చాలా లోపల ఉంటారు. అదే బయటికి రాలేరు. వాళ్ళు బయటకు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎవరికి తెలియదు, వాళ్ళకి తప్ప. అంతటి ట్రీట్మెంట్ ఇస్తున్నారండి వీళ్ళకి. హలో, మీకు అర్థమవుతుందా? సో దెర్ ఈజ్ నో హోప్. వాళ్ళు బయటకు వస్తారండి. దే హ్యావ్ డిసైడెడ్, వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఏమనంటే వీళ్ళని ఎట్లా పరిస్థితుల్లోనైనా లోపల నుంచే లేపాలి. దట్స్ ద డెసిషన్ దే మేడ్. అర్థమవుతుందా మీకు? దే వాంట్ టు కిల్ దెమ్. సో హ్యూమన్లీ, వాస్తవంగా సహజ రీతిలో ఇంకా ఛాన్స్ లేదు, వాళ్ళకి ఏ అవకాశం లేదు. అలాంటి వాళ్ళు వీళ్ళు. సో దే ఆర్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఎనీ టైం, ఎప్పుడైనా సరే వాళ్ళని చంపేయచ్చు. అలాంటి ఒక సందర్భంలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమేమి చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. సో వాట్ మేడ్ దెమ్ టు సింగ్? వాళ్ళు ఆ రాత్రి వేళ, ఇది చాలా ఈజీగా చెప్పేస్తారు కొంతమంది కదా, రేపో మాపో బయటకు వస్తామన్న దాంతో కాదు వాళ్ళు పాడింది. మీరు విన్నారా? సో మైక్ బాగా ఉంటే, సిస్టమ్ బాగుంటే పాడేవాళ్ళు కాదు వీళ్ళు. ఆర్కెస్ట్రా అంతా వస్తే పాడే టైప్ కాదు వీళ్ళు. అండ్ దీస్ ఆర్ నాట్. అపోస్తలుడైన పౌలు గారు ఆల్సో ఏ క్వైర్ మెంబర్. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాట. హీ వాజ్ పార్ట్ ఆఫ్ క్వైర్. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో. అంతియొకయలోనున్న సంఘంలో బర్నబా, నీగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు ఎవరు? పౌలు గారు. అను ఎవరంటే వీళ్ళు ప్రవక్తలను బోధకులను ఉండిరి. బీయింగ్ ప్రాఫెట్స్ అండ్ ప్రీచర్స్, దే వర్ పార్ట్ ఆఫ్ క్వైర్ టీమ్. బైబిల్లో పాటలు పాడాలనే దానికి దేవుడు అలౌ చేసింది ఏంటో తెలుసా? ఒక పదం నేను ఆల్రెడీ చాలాసార్లు మనతో పంచుకున్నాను. సో వన్ వర్డ్ యూస్డ్ ఫర్ ప్రైజ్ మీన్స్, ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? హెబ్రీలో క్వైర్గా పాడడం, సింగిల్గా పాడడం కాదు. అంటే సింగిల్ పాడొద్దని కాదు, మీరు పాడుకోవచ్చు మీ వ్యక్తిగతంగా, మీరు దేవుని ఎంతైనా పాటలు పాడి ఆరాధించుకోండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమాజంగా మనం కూడుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఎ క్వైర్ని వాడాలి. చాలా కాలం క్రితం మన దగ్గర, అంటే మన వ్యక్తిగత, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను లేదా ఎవరికైనా ఆశ వచ్చింది, వాళ్ళు వ్యక్తిగతంగా పాడి దేవుని స్తుతించవచ్చు అంటే యూ కెన్ జాయిన్ ఇన్ ద క్వైర్. మీరు గమనించారు లేదో, వ్యక్తిగతంగా నేను పాడగలిగి కూడా ఐఎమ్ గివింగ్ థింగ్స్ టు ద క్వైర్. చాలాసార్లు కొంతమంది నన్ను వచ్చి అడిగారు, మీరు పాడి చాలా రోజులు అయిపోతుందండి, మీ పాటలు మేము వినలేకపోతున్నామండి అంటారు. నో ప్రాబ్లం, యూ కెన్ సీ మీ ఇన్ ద క్వైర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నేను వారితో కలిసి పాడతాను. అలాంటిది మనకి దేవుడు చెప్పిన మాట, మన సొంత ఆలోచన కాదు, దేవుని ఆలోచన. దేవుని ఆలోచన మనకు కాదంటే ఎలా? సో నువ్వు బాగా పాడగలవా? నువ్వు దేవుని వాక్యాన్ని బాగా ఎరిగి ఉన్నావా? ఉట్టి పాడితే సరిపోదు. వీ డోంట్ వాంట్ సింగర్స్ చాలామంది ఉన్నారు. గో అండ్ సింగ్ ఇన్ అదర్ ప్లేసెస్. వీ నీడ్ వర్షిపర్స్. ప్రైజ్ ది లార్డ్. అండ్ వర్షిప్ ఈజ్ ద రిజల్ట్ అవుట్వర్డ్ బ్రేకింగ్ ఆఫ్ ద వర్డ్. వాక్యం ఎప్పుడైతే గుండెల నుంచి బయటకు వస్తుందో అది వర్షిప్గా మారుతుంది. ఆల్ ద అదర్ థింగ్స్ దే డూ ఆర్ ఫేక్. అంతే కదా? అది కెమెరా ముందుకో సమాజం ముందుకు వస్తే రాదు. అది నీ వ్యక్తిగత రూమ్లో కూడా వస్తుంది బయటికి. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు? అక్కడ రాంది ఇక్కడికి వచ్చి ఏం లాభం? సో వెన్ యూ వాంట్ టు సింగ్ సోలో, మీరు వ్యక్తిగతంగా పాడాలంటే యూ హ్యావ్ యువర్ ఓన్ రూమ్, యువర్ ఫాదర్ వాచింగ్ యూ. నీ దేవుడు నేను చూస్తున్నాడు. అప్పుడు ఎందుకు పాడరు?
సో వెన్ యు ఆర్ వర్షిపింగ్ లైక్ దాట్, అక్కడ దేవుని ఆరాధిస్తూ, వర్షిప్ అంటే గుర్తుంచుకొని పాటలు పాడడం కాదు, అసలు కాదు, పాటలు లేవు వర్షిప్లో. అంటే అంటే ఏం చేయాలి మరి? కొంతమంది అంటే వర్షిప్ అనుకుంటే, కొంతమంది అన్నారు కూర్చొని పాడినంతసేపు స్తుతి, నించొని పాడితే వర్షిప్ అని. ఫాస్ట్ పాట పాడితేమో స్తుతి, స్లో పాట పాడితేనేమో వర్షిప్. అందరు దేవుని ఆరాధిద్దాం అనగానే హల్లెలూయా, మ్యూజిక్ స్లో. ఇప్పుడు వర్షిప్ చేస్తున్నాం, ఇంతకుముందు వరకు ఏం చేసాం? ఇవన్నీ డెఫినేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆల్ దట్ ఆర్ నాట్ బిబ్లికల్, దేవుని వాక్యంలో లేవు అని మనం నమ్మేసాం. చాలామంది నమ్మచ్చు, లేకపోయినా నమ్మేయచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను, ఇది నా బాధ్యత మీకు చెప్పడం. సో రిజల్ట్స్ లేని దాన్ని ఎన్నిసార్లు చేసినా ఏం లాభం? సో వెన్ దే వర్ సింగింగ్, వాళ్ళు ప్రవక్తలను బోధకులను ఉండిరి, దాని తర్వాత ఏమయ్యారు? వారు ప్రభువును సేవించు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? దట్స్ వై ఐ సెడ్ దే ఆర్ ఇన్ ద choir team. ప్రభువుని సేవిస్తున్నారండి. ఎలా? వాట్ ఈస్ ద న్యూ టెస్టిమెంట్ వే ఆఫ్ సర్వింగ్ ద లార్డ్? బై ప్రైజెస్. హల్లెలూయా. చూద్దామా హెబ్రీ 13:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదుము. చూసారా హౌ టు సర్వ్ హిమ్? ఎలా దేవుణ్ణి సర్వ్ చేయగలం మనం? మన జీవ ఫలం అంటే ఏంటి? అర్థం ఏంటి? మన పెదవులతో, మన మాటలతో, మన పాటలతో దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనము సేవిస్తున్నాం, లేదా ఆయనకి స్తుతియాగం ఇస్తున్నాం. హోసేయ 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. పాత నిబంధనలో బలులు అర్పించడం అంటే అది సర్వీస్. ఇప్పుడు కొత్త నిబంధన ఆయన అంటున్నాడు, అంటే అర్థం ఏంటి? ప్రభువే బలిగా అర్పించబడ్డాడు కాబట్టి నా ఇంకా ఎడ్లతో పని లేదు, ఇంకే బలితో పని లేదు. సో అందుకే అంటున్నాడు, ఇప్పుడు మేము ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పిస్తాం. అంటే అర్థం ఏంటి? మా మాటలు సిద్ధపరచుకొని వచ్చి మేము నీకు పాడతాం, కొనియాడతాం, అవసరమైతే చదువుతాం. యూనో, అంటే ప్రైజ్లో ముఖ్యమైనది మన ప్రేయర్. అర్థమైందండి? అంటే మన ఆరాధనలో వర్షిప్లో ముఖ్యమైనది ప్రేయర్ అండ్ సర్వీస్ అండ్ సాక్రిఫైస్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్షిప్: ప్రేయర్, సర్వీస్, సాక్రిఫైస్. చెప్పండి. ప్రార్థన, పరిచర్య, అర్పణ, ఇవి ఆరాధన అంటే. సో మీ దగ్గర ఏముంది అర్పించడానికి? ఆయన అంటున్నాడు, మా పెదవులను అర్పిస్తున్నాం. అంటే ఇవ్వాల్సిన అర్పణలు కూడా ఇస్తాం, కానీ ముఖ్యంగా నన్ను సిద్ధపరచుకొని వచ్చిన మాటలు. సో దట్ మీన్స్ ప్రిపేర్ అండ్ కమ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ వై వీఆర్ వెరీ స్ట్రిక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ కమ్ టు ద ప్రిపరేషన్ టైమ్, యు ఆర్ నాట్ సపోజ్ టు సింగ్. If you have given a certain way to dress up, you should prepare for that. మీకు ఒకటి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మీరు ఇలా డ్రెస్ అవ్వాలి, యూ షుడ్ డ్రెస్ లైక్ దాట్. ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మీరు ఇలా నిలబడాలి, అలా చేయాలి. సో సిద్ధపడ్డం అనేది భాగం. అర్థమైందండి మీకు? సో ఇఫ్ యు సే నాకు నచ్చింది చేస్తానంటే యు ఆర్ ఎ రిబెలియన్. సో యూ కెనాట్ డూ దాట్. దట్ మీన్స్ ఎవరైతే మనం ఏం చేస్తున్నాం? వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సర్వీస్. ఆయనకు సేవిస్తున్నాం మనం. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ కెన్ సింగ్. సాంగ్స్ ఉన్నాయా వర్షిప్లో? లేదు. ప్రేయర్, సాక్రిఫైస్, సర్వీస్, అంటే ఈ 3 ఉన్నాయి. ప్రైజ్లో పాటలు కావాలి.
కదా. మనము క్వైర్ ద్వారా సంఘమంతా పాడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మనము ఆయుధాలు విసురుతున్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవైపు ఆయనకి సేవిస్తున్నాం, కొన్నిసార్లు మనం ప్రకటిస్తున్న ప్రకటనల ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఆయుధాలు విసురుతున్నాం. దానికి అంటాడు కీర్తన 88వ అధ్యాయం 2వ వచనం అంటాడు చూడండి, సామ్స్ 8:2. కీర్తన 8:2. శత్రువులను పగ తీర్చుకుని వారిని ఆ. మాన్పివేయుటకై ఆ. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు. Hallelujah. That means, he doesn't want professionals, but who are ఎలా ఉన్నారంట? లిప్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫాంట్స్. అంటే మనకు ప్రొఫెషనల్ కాదు, హూ ఆర్ వితౌట్ ఏ విధమైన కల్మషం లేకుండా ఆనందంగా మాట విని చేసేవాళ్ళు. పిల్లలకి మాట వినే అలవాటు ఉంటుంది కదా, వెన్ యూ టెల్ దెమ్ స్ట్రిక్ట్లీ దే విల్ డూ ఇట్. అలాంటి వారి ద్వారా ఏం జరుగుతుందంట? శత్రువులను పగ తీర్చుకుని మాన్పివేస్తున్నాం. మెంద తెలుసు యెహోషాపాతు దినాల్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఏం ధరించుకోలే ఇచ్చారు కదా. ఎట్లా పడితే అట్లా రండి అన్నారా? అవునా కదండి? నేను చూపించక్కర్లేదు కదా, మీకు తెలుసు కదా. 2 రాజులు 20వ అధ్యాయంలో వాళ్ళు చెప్పారు, మీరు ఇలా అలంకరించుకోవాలి, ఇలా తయారవ్వాలి, అన్నీ చేసుకొని మీరు వచ్చి ఒక యూదా వాళ్ళ ముందు ఉండాలి. యూదా అనే మాటకు అర్థం స్తుతి. అంటే ఎవరు ఉండాలి ముందు? క్వైర్ టీం ఉండాలి. వాళ్ళ ముందు నడిస్తే ఏం చేయాలంట? అందరూ వాళ్ళని ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏం పాడుతున్నారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. సో జనులందరూ కూడా అలాగే వాళ్ళ వెంట వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆ లోయ చివరికి వచ్చినప్పుడు చూస్తే, ఆ లోయ దగ్గరకు వచ్చి చూస్తే ఏముందంట? శత్రువులందరూ కూడా హతమై పడి ఉన్నారంట. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు పవర్ఫుల్ వెపన్స్ విసిరారు వీరి స్తుతుల ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం, ఆమేన్. సో మనం ఎట్లా దేవుడు కోరుతున్నాడో అట్లా చేస్తే దానివల్ల రిజల్ట్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకి వ్యక్తిగతంగా ఆనందం వస్తుందేమో కానీ రిజల్ట్స్ ఉండవు. దేవుడికి కూడా ఏం లేదు అది కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి. John chapter 4 verse 23. చూడండి, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ. సో అర్థం ఏంటి? నెంబర్ 1, వర్షిప్ ఇన్ స్పిరిట్. స్పిరిట్ అంటే అర్థం ఏంటి? వెన్ యు ఆర్ ఇన్సైడ్ ఇన్వాల్వ్స్. మీ అంతరంగం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో, మీ నోరు పాడడం కాదు, పాట అలవాటు అయిపోతే ఏమవుతుంది? నోరుకి అలవాటైన పాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పాట తీస్తారనుకోండి, మనకు మంచి పాట కూడా, నీ వాక్యం సత్యం మనకు అలవాటు. ఇంకా మనం ఆలోచించాం, దాని హృదయం పెడతామా? నీ వాక్యం సత్యం జీవం, నీ వాక్యంకి ఓటమి, నీ వాక్యం నా అంటే యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. సో వాట్ మేక్స్ యూ ఇన్వాల్వ్? వెన్ యూ హ్యావ్ ఎ సర్వీస్, ఇట్ మేక్స్ యూ ఇన్వాల్వ్. టైంపాస్ కూడా పాడతారు కదా, పిల్లలు పాడుతూ ఉంటారు, ఆడుకుంటూ అట్లా పాడుతుంటారు కొంతమంది ఇంట్లో. ఏదో ఒక నోట్లో ఆనాలి, ఏదో ఒకటి ఆడాలని ఏం చేస్తుంటారు? అని వంటలు చేస్తుంటారు. ఊడిసేటప్పుడు కూడా యేసయ్యా అంటే అర్థం ఉండదు కదా కొన్నిసార్లు. అంటే తప్పేంటి? అన్నిట్లో దేవుని స్తుతిస్తున్నాను నేను. అక్కడ చూడండి, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అంటే ఇట్స్ ఎ బిగినింగ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ లైక్ దట్ అన్నాడు ఆయన. అది ఇప్పుడు వచ్చే ఇట్ స్టార్టెడ్ నౌ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దిస్. ఇట్లా అయితేనే పని అవుతుంది ఇప్పటి నుంచి. తను ఆరాధించువారు అట్టివారే. దెర్ ఇస్ నో చాయిస్. సత్యం అంటే దేవుని వాక్యం లేకుండా ఆ పాటకు అర్థమే లేదు. వాక్యం అంటే జస్ట్ నాట్ వాక్యం, దట్ యాజ్ ఎ రెవల్యూషన్.
అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కోరుచున్నాడు. దెన్ తండ్రి ఇలా కోరుతున్నాడు అంటే వేరేది ఎట్లా ఇస్తాం మనం? దాని తర్వాత అన్నాడు దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెను. ఆ, ఆ స్త్రీ ఆయనతో, వెనక్కి వెళ్ళి కొంచెం ఇంకా 22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, ఆ, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. ఆ. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. సరే గుర్తుంచుకోండి. నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ డీప్ థింగ్ ఇన్ దాట్. కానీ మనం ఒకటే పడు, మీరు మీకు తెలియని దాన్ని మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధించు. అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి చేయడం కాదు, తెలుసుకొని చేయాలి. సో ఇదొకటి నడిచింది చాలా కాలం. ఏంటంటే ఏదో ఒకటి చేయాలి దేవుని కోసం, ఏదో ఒకటి చేయాలి. ఆయన ఏం కోరుకున్నాడు అదే చేయాలి. సో అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు. సో ఏ మూమెంట్లో చంపుతారో తెలీదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలీదు. వాళ్ళకి ముద్ర పడిపోయింది భయంకరమైన క్రిమినల్స్ అని. వాళ్ళ పరువు ఏమవుతుంది రేపు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ఇవన్నిటి పరిస్థితుల మధ్యలో వాళ్ళని చాలా బందిపోటు దొంగలు నరహంతకుల్ని బంధించినట్టు బంధించి ఆయన లోపల చెరసాలు వేశారు. అప్పుడు వారి నోట్లోంచి ఏమొస్తున్నాయంట? కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎట్లా వాళ్ళకి ఎట్లా పాడాలనిపించింది ఇప్పుడు? అంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మనం పాడు, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేన, ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచిన స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ అని పాడేస్తాం. ఇక్కడ బాగుంది కాబట్టి వాతావరణం మ్యూజిక్ వేశారు కాబట్టి పాడేస్తామండి. ఈజ్ ఇట్ ట్రూ? వాళ్ళు పాడుతున్నప్పుడు ఏం జరిగిందండి? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. ఓ, దట్ మీన్స్ దే ఆర్ డూయింగ్ రైట్. అకస్మాత్తుగా మహాభూకంపం అవుట్ ఆఫ్ నో వేర్ ఒక భూకంపం వచ్చిందంట. తర్వాత చెరసాల పునాదులు అదిరిపోయినాయి. వెంటనే తలుపులన్నీ ఓ, తెరుచుకున్నాయి. తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఊడెను. ఒక్కటి వాళ్ళదే కాదు, అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు చెప్పండి? ఖైదీలు వినుచుండిరి. అంటే ఎవరు ఆ ఖైదీలు? హార్డ్ కోర్ క్రిమినల్స్. వాళ్ళు లోపల చెరసాలు ఎవరు ఉంటారు? నేను చెప్పాను ఆల్రెడీ. ఎవరిని బంధకాలు ఎవరిని నేను చెప్పాను కదా. ఐ హ్యావ్ సీన్ ద పిక్చర్. బయట పార్కులో దీన్ని పనిచేస్తుంటారు, గార్డెన్లో పనిచేస్తుంటారు. వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళు పెద్ద ఖైదీలు కాదు. అంటే అలాంటి ఖైదీలు ఉండొచ్చు. అర్థమైందా? ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక బోన్లో వేసి, అంటే ఒక సెల్లో వేసి పెట్టే ఖైదీలు. బట్ వీళ్ళు సెల్లో వేయడమే కాదు, అసలు కదలకుండా కట్టేసినారండి. అంటే ఇలాంటి వాళ్ళకే బంధకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కడు బయటకు వస్తే ఏమవుతుంది రేపు సమాజానికి? 100 మర్డర్లు చేసినప్పుడు బయటకు వచ్చాక ఎట్లుంటుంది పరిస్థితి? ఏంటి ఇప్పుడు? వ్యభిచారం చేసేవాడు బయటకు వచ్చాక ఎట్లుంటుంది? అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి అంటే అరే ఇదేంటి మరి? చాలా డేంజర్ కదా. డేంజరా? చూడండి ఏం జరిగింది అక్కడ. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయి అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకోవద్దు. పౌలు గారు మాట్లాడుతున్నారు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. మేమందరం ఎవరు ఇప్పుడు? వీళ్ళు ఆయన శీల కాదు, వాళ్ళందరూ వీళ్ళ టీంలో జాయిన్ అయిపోయారు ఆల్రెడీ. మీకు అర్థమైందో లేదు? మీరు ఏడ్చద్దు, వచ్చి గీ పెట్టి గా పెట్టి ఆడ్చద్దు. రైట్లీ డూ ప్రైజెస్. మీ ఇంట్లో కానీ ఇక్కడ కానీ మనం కలుసుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? వాళ్ళు మారే అవకాశాలు వాళ్ళకి వస్తాయి. అదే పాట పాడుతూ ఉంటారు, ఎప్పుడు మారుతావు నాయనా, ఎప్పుడు మారుతావు అంటే నేను మారను అంటుంటారు. నువ్వు మారు ఫస్ట్. నీలో ఆనందం వాళ్ళు మారుస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు? అరే వాళ్ళు ఎప్పుడు ఎలా పగలగొట్టాలి, ఎలా విరగొట్టుకొని బయటికి పోవాలని ఎదురు చూస్తున్నారు వీళ్ళు రోజు.
కదా. అందుకే వాళ్ళకి అంత బంధకాలు వేసి పెడతారు. ఎందుకు? వాళ్ళకి చేతులు కాళ్ళు ఫ్రీగా ఉన్నాయంటే ఏడ తవ్వేసి ఏడ బయటికి వెళ్ళిపోతారు. మేము కొన్ని అంటాం, వాష్రూమ్లు కింద నుంచి తవ్వేసిన వాళ్ళు ఉన్నారు ఖైదీలు. దెర్ ఆర్ గ్రేట్ ఎస్కేప్స్. రకరకాలుగా ఉంటాయి వాళ్ళ ప్లాన్లు. క్రిమినల్ మైండ్ కదా. సో అందుకే వాళ్ళు కాలు చేతులు ఆడనియరు దేవుళ్ళకి. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం కాలు చేతుల్లో లేదు, వాళ్ళ మనసులో. అదేమైనప్పుడు వీళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళకి అనిపించింది, ఇదేంటి ఇలాంటప్పుడు ఎలా పారిపోవాలి, ఎలా చేయాలని ఆలోచించాలి. కానీ వీళ్ళు పాడుతున్నారు. నీకు లోకానికి అప్పుడే తేడా వస్తుంది. ఇక్కడ కాదు, ఏది జరిగినాస్తో అన్నం కాదు. నౌ యూ హ్యావ్ టు లర్న్. ఈ స్తుతి అనేది మనకొక, అందుకే బైబిల్లో ఒక మాట, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. మనం బాగా కనబడతా ఉంటాం స్తుతి చేస్తే. when you praise, it is like a marvelous thing, wonderful thing on your face will shine. అంతేకాదు, వాక్యంలో ఉంది, మనం స్తుతి చేసినప్పుడంట దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. మన చేతులు ఎత్తినప్పుడు దాంతోపాటు ఆయనకి నైవేద్యంగా ఉంటుంది. సో ఏం చెప్తున్నాడు, అవన్నీ నేర్చుకొని చేయాలి మనం. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? సో మీ ఫేవరెట్ అంటూ ఏమి ఉండకూడదు. ఇదంతా పెద్ద డిస్ట్రాక్షన్, పెద్ద డిసెప్షన్. ఆల్రెడీ మునిగిపోయి ఉన్నారు చాలామంది. మీ కష్టాల పాటలు, ఇవన్నీ నీకు సందర్భానికి సరిపోయినట్టు పాటలు అలా రాయమని దేవుని వాక్యంలో లేదు. వాక్యంలో మీరు అంటారు విలాప కీర్తన అని చూసామండి మేము, కీర్తనలో పశ్చాత్తాపపు కీర్తన. సో మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు చేశాడు. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటో తెలుసా? ఆనందంగా దేవుని స్తుతించడం, ఆయన కోరుకున్నది ఆయనకు అర్పించడం. మరి వాళ్ళు ఏం పాడాలి? విలాప కీర్తనలు పాడాలి కదా. ఇంత పరిచయం చేస్తే ఇట్లా అయినది నా జీవితం, అదేమంటారు, ఇనుప సంకెళ్ళతో బంధించబడి ఉన్నాను అని పాడారు. వాళ్ళు పాడుతున్నప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా అయితే బాధపాటలు పాడలేదు వాళ్ళు. ఇది ఎలా జరిగిందయ్యా అని పాడారా? వాళ్ళు పాడుతున్నప్పుడు అంట వాళ్ళకి మ్యూజిక్ ఉందా? ఎవరైనా వచ్చి వాయించారా? వాయిస్తే అప్పుడు స్టార్ట్ అయిందా పాట? లోపల ఆల్రెడీ పాట ఉంది వాళ్ళకి, అది బయటకు వచ్చింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి, 18 నుంచి చూద్దాం. 18. హలో, కొంతమందికి వాళ్ళ బాధ అనే మత్తులో ఉంటారు, అందుకే ఇక్కడ నిద్రపోతుంటారు. వాళ్ళకు ఒక మైకం ఉంటుంది, వాళ్ళ కోపం ఒక మైకం, అన్ని మత్తులు పోవును గాక. నేను నా అంత బాధ ఎవడు పడలేదు అనే మత్తులో ఉంటారు. అంటే మత్తు అంటే ఎప్పుడు తాగితే ఈ మందు మత్తే కాదు, కొంతమందికి పిచ్చి మత్తులు ఉంటాయి కొన్ని. చూడండి అక్కడ ఏముంది, మద్యమునందు మరియు మద్యమునందు మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణుడై ఉండుడి. ఒకరినొకడు ఏం చేయాలంట? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. ఎక్కడ పాటలు మొదలవ్వాలి హృదయం? చెప్పండి. వచ్చి బ్యాగ్ సర్దుకునేంత టైం పడుతుంటుంది. ఇంకా వాళ్ళు పాడుతూ ఉంటే పాడతారు, లేదు వాళ్ళు రోజు పాడుతూనే ఉంటారు. అన్నీ సర్దుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. పక్కన వాళ్ళకి హలో చెప్పాలా, వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ మీద కోపం పెట్టాలి. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్ అంటారు, అంటే వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పలేము, ప్రైజ్ ది లార్డ్ అది చెప్పలేదు అనుకో, సాయంత్రం వరకు ప్రేయర్ అయినాక నేను సంగతి చెప్తాను. నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పాను, నువ్వు ప్రైజ్ ది లార్డ్ చెప్పాను, ఎందుకు చెప్పలే? నువ్వు వచ్చిందే మధ్యలో, ముందు ప్రైజ్ ది లార్డ్ చెప్పాను, ఫస్ట్ రావాలా. అందరికంటే ముందు వచ్చి అందరికీ చెప్పు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. మాకు కొంతమంది టీం వాళ్ళందరిలా నుంచి నువ్వు కూడా వచ్చి అందరు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని లోపల అది పరిచర్లో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తే వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పలే, అందుకే నేను పాడలే ఈరోజంతా. అసలు నీకు అసలు తెలివే లేదు అసలు. అంటే ఇదంతా కూడా దేవుని ఆత్మ కాదు, ఇదంతా స్వార్థం.
ఈ స్వనీతి అనే మురికి గుడ్డ అది. దాంతో ఏం యూజ్ ఉంది? దేవుని ఆత్మ ఉన్న చోట ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది. ఎప్పుడు చూడు వాళ్ళు బాలేరు, వీళ్ళు బాలేరు, వీళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు మీరే ఒక్కరే బాగున్నారండి అనాలి మనం. అప్పుడు పర్లేదండి అట్లేం అనట్లేదు నేను అంటారు. మళ్ళీ అంత వేషాలు కదా. వాళ్ళ ఉద్దేశం అదే, అందరు బాలేరని చెప్తే మేము మిగిలిపోయామంది. అందరు బాలేదా? ఎన్ని తిట్టుకోవచ్చు వాళ్ళు కూర్చొని ఆ సంఖ్యలలో కదా. సంఖ్యలకి ఏమైనా మార్పు వస్తుంది అప్పుడు తిట్టుకుంటే? ఈరోజైనా అవన్నీ వదిలేస్తే, స్తుతిస్తే, దేవుణ్ణి గణపరుస్తే ఏమవుతుంది? ఏమేమి ఉన్నాయి అన్నీ బ్రేక్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అది అవకాశం. మనకు పాట రాకపోయినా మనకి ఆశ ఉంటే వచ్చేస్తుంది. నాకు రాదు, నాకు రాదు అంటుంటారు. మీ పాటలు మాకు రావు. మీ పాటలా? ఎవరాళ్ళు కదా మరి? మీ పాటలు మాకు రావు. మీ పాటలు ఏంటి మరి? దయాలకు అర్పించే పాటలా? అలా అన్నాను కోపం తెచ్చుకున్నా పర్లేదు, అలా అన్న మారండి. ఎందుకు అలా అన్నాను తెలుసా? మేము యేసయ్యనే మాడుతున్నాం. లేవియాకాండం 17వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? వాక్యం తెలుసుకొని పాడాలి మనం ఫస్ట్. లేవియాకాండం 17:7. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. వారు వ్యభిచారులై, వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? అనవసరమైన దాంట్లో కలిసిపోవడం. వ్యభిచారం అంటే శారీరకంగానే ఆలోచించక్కర్లేదు. పాలలో నీళ్ళు కలిపితే కూడా వ్యభిచారమే. తెలుసా మీకు? మాట్లాడలేదండి. మనం కొంతమంది అంటారు పాలు నీళ్ళలో కలిసిపోవాలండి, పాలు నీళ్ళలో కలిసిపోవాలి. అదే వ్యభిచారం అంటే. పాలు పాలలోనే ఉండాలి, నీళ్ళు నీళ్ళలోనే ఉండాలి. అర్థమైందో లేదు? కలిసిపోతున్నాయని కలిపేయకూడదు. కలిసిపోతున్నాయండి కలిపేయండి అంటారు కదా. ఇలా అవుతుంది, అవనియండి అంటారు. ఎవరో చెప్పారు అవనియండి అని? నేను చెప్పింది జోక్ కాదు ఇది. మీరు డిక్షనరీ వెళ్ళండి, అడల్టరీ అని రాస్తే దానికి ఎగ్జాంపుల్ ఏమంట, లైక్ యూ మిక్స్ వాటర్ విత్ మిల్క్ అని ఉంటుంది. కలిసిపోయిందని కలిపేయడం కాదు అన్నీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనం పిలిచిందే వేరుగా ఉండడానికి. అందుకే దేవుడు వాక్యంలో ఒక మాట అన్నాడు. ఆయన ఏంటో తెలుసా? నేను పడిపోయిన దావీదు గుడారాన్ని కడతా అన్నాడు. అంటే అర్థం తెలుసా? దావీదుకి తెలుసు అది కోడ్, ఎలా దేవునికి ప్రత్యేకంగా ఆరాధించాలి. ఆయనకు ఒక పేరుంది, విచిత్రమైన సంగీతకారుడు అంట. అంటే అర్థమేంటో తెలుసా? విచిత్రంగా వాయిస్తాడని కాదు, తన ఇన్స్ట్రుమెంట్ తానే తయారు చేసుకుంటాడంట. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది ఎవరో తయారు చేసినవి కాదు, ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు. ఆయన సొంతంగా మ్యూజిక్ని సృష్టించాడు, రాగాల్ని కలుగు చేసుకున్నాడు, ఎవరు ఎరగని స్థాయిలో పాఠం నేర్చుకున్నాడు. అలాంటివి దేవుని కోసం అర్పించాడు, ప్రత్యేకమైనవి. అవి ఎట్లాగైతే ఆది నుంచి మనుషులు మొదట పశువులను ఎప్పుడైతే వాళ్ళు కాయడం మొదలెట్టారో, ఏ పేర్లు చేశాడంట, అన్నిటికంటే శ్రేష్టమైన దేవునికి ఇచ్చాడు. అలాగే ఎవరికి రాని థాట్స్ ఈయనకు వచ్చాయి, ఎవరికి రాని ఆలోచనలు ఈయనకు వచ్చాయి, ఎవరికి రాని రాగాలు ఈయనకు వచ్చాయి. అందుకే ఆయన స్ట్రిక్ట్గా చెప్పాడు, ఇలాగే పాడండి, వేరేలా పాడకండి. అందుకే రాసి ఉంటుంది అన్ని ఏ రాగంలో పాడాలి, ఏ తాళం పాడాలి. ఆ మాటలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు పాడేయడం కాదు. అందుకే వాక్యం ఇంకో ఆజ్ఞ ఉంది. ఆజ్ఞది యెహోవా కొత్త కీర్తన పాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నాం ఈరోజు? కాబట్టి మనం దేవుని వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. ఏది పడితే అది చేసి దేవుడికి నచ్చుతా అనుకుంటే అది మన పిచ్చితనం. ఆయన ఏం కోరుతున్నాడో అదే చేయాలి. ఏం కోరుతున్నాడో అదే చేస్తాను నేను. దానికి నేర్చుకుంటాను. మనం ట్రైన్ అవ్వాలి, మనం మార్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీరు చేసి చూడండి, ఖచ్చితమైన మార్పులు వస్తాయి మీ జీవితంలో. మీకు విరోధంగా ఉన్న ప్రతిదీ ఆగిపోతుంది, మీకున్న వ్యతిరేకతలు ఆగిపోతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లెర్న్ దీస్ సాంగ్స్ అండ్ సింగ్. డోంట్ చేంజ్ యువర్ సాంగ్స్ ఇన్ హోమ్. ఇంట్లో పోయి వేరే పాటలు వినకండి. అయ్యగారు ఎట్లా పాడినట్లేదు, వినియట్లేదు, ఇక్కడైనా ఎన్నుకుందాం మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు. అందుకే ఐ డోంట్ సీ ఎనీ చేంజ్. నాకు తెలిసిపోతుంది ఇక్కడ మీరు చేంజ్ లేని స్థితి. దీస్ సాంగ్స్ ఆర్ నాట్ అవర్ సాంగ్స్, మా సాంగ్స్ అని కాదు. దీస్ ఆర్ అప్రూవ్డ్ బై గాడ్.
సో వెన్ వీ సింగ్ దీస్ సాంగ్స్ దెర్ ఇస్ అ డెఫినెట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు పాడుతున్నావు లేదో నీ జీవితం చెప్తుంది నాకు, నీ యాక్టింగ్ కాదు. దెర్ ఈస్ అ డెఫినెట్ చేంజ్ ఇఫ్ యూ మీరు ఫాలో చేస్తే. చాలామంది కష్టమై ఉండొచ్చు, నాకు కూడా చాలా కష్టమైంది, కానీ నేను కష్టం చూడలేదు, దేవునికి ఇష్టమైంది చూశాను. దేవునికి ఇష్టం చూసినప్పుడు మన కష్టాలన్నీ పక్కకు పోతాయి. స్వార్థమే మనకు అడ్డుగా వస్తుంది. స్వార్థపరులే దేవుని కోసం మారరు. అది కూడా ఒక రకమైన గర్వమే, వృధాతిశయాలంటారు. భాష పేరుతో కొంతమంది పిచ్చిగా చేశారు. చాలా కాలం ఎప్పటి నుంచో పాడేవండి ఇవి. ఎవరు రైట్ తప్పు కాదు, మనం రైట్ తప్పు అని ఎవరిని జడ్జ్ చేయట్లేదు, మనం దేవునికి కావాల్సింది చేస్తున్నాం. అవునంటారా కాదంటారా? మరి ఎందుకు ప్రాబ్లం దాంట్లో? సో మనం ఎప్పుడైతే చేస్తామో మీరు డెఫినెట్ రిజల్ట్స్ చూస్తారు. వాళ్ళు ఎప్పుడైతే పాడారో వాళ్ళకి సంగీతంతో పని లేదు. సంగీతం తప్పు కాదు, సంగీతం మన వెనకాల రావాలి, మనకు తోడు రావాలి, మన దాటిపోకూడదు. ఎందుకంటే ఒక్కోసారి దట్స్ ఇట్, సింపుల్. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు బయట ఎగురుతూ ఉంటారు, డప్పులు కొడితే ఎగురుతూ ఉంటారు. వాళ్ళకి పాటతో సంబంధం లేదు, ఆ డప్పులు కలపాలి దాంట్లో అన్నిట్లో. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది ఉండబట్టలేక అప్పుడప్పుడు ఎగిరేసి వస్తుంటారు, గమ్మున వస్తారు ఇక్కడికి. ఇక్కడ మాత్రం స్తోత్రం 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 అంటారు. ఆడిడపోతే నేను చేయలే, వాళ్ళు ఆగినారు నన్ను. నీ కాలు ఊపుతూ ఉంటే అలాగరా? మరి నీకు తెలివి ఉంటే ఆడి దూరంగా పోదు. నీకు కూడా ఉండే పిలిస్తే బాగుండని, కానీ నువ్వు మాత్రం అక్కడ కూర్చొని అలా. నేనేం చేయలే, వాళ్ళే ఊపేసినారు నన్ను. మొత్తానికి వాళ్ళు ఊపారో నువ్వు ఊగేవు కదా. అదే ఇప్పుడు ఈరోజు రేపు కల్చర్ అయిపోయింది. ఆఫీస్లో పోవాలా, తప్పదు, మనం వెళ్ళి కూర్చోవాలి అక్కడ. నేను కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటున్నాను నేను. అవునా? బానిసలే కదా వాళ్ళు, క్లియర్గా చెప్పలేరా? ఐ డోంట్ కమ్. దానియేలు అన్నాయంట, మీరు ఏమైనా చేయండి, మీరు చెప్పిన దానికి నేను చేయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇన్ఫర్మేషన్స్. See, there are two people, అంటే రెండు రకాల స్థాయి ఉంది. ఇట్స్ నాట్ ఒకప్పుడు అన్నారు అది రాంగ్ ఇది రాంగ్ అని. ప్రాబ్లం అది కాదు, లోపల ఉన్న ప్రాబ్లము చాలా డేంజర్, బయట ఉన్నది కాదు. వెలుపల నుంచి లోపలికి వచ్చేది మనిషిని ఏం చేయదంట, మనిషి లోపల నుంచి బయటకు వచ్చేదే మనుషులకు ప్రాబ్లం అవుతుంది. అంతమంది నాతో ఉన్నారో లేదు? మీకు విషయాలు అర్థం కాకపోతే నేను క్లియర్గా అడగ, నేను మీకు చెప్తాను వ్యక్తిగతంగా. బట్ డోంట్ గో అండ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. మనం ఏది చేసినా దేవునికి నచ్చింది చేయాలి. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ మనం చూస్తున్నాం వాక్యంలో. వారి వల్ల వారికే కాదు, వారి చుట్టూ ఉన్న వాళ్ళ బంధకాలు విడిపోయినాయి. సో వాట్ వీ డూ ఇన్ దిస్ ప్రేయర్ సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనందరం పార్ట్ అయి ఉన్నాం దీంట్లో. మిగతా ఏ సర్వీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయినారో నాకు తెలియదు, కానీ ప్రేయర్ సర్వీస్లో అందరం ఇన్వాల్వ్ అవుతాం. అంటే మీద ఉన్న క్వైర్ కంటే కింద ఉన్న క్వైర్ ఎక్కువ ఇంపార్టెంట్. సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్. సమాజం మధ్యలో ఆయనతో వారితో కలిసి పాడతాడని వాక్యంలో ఉంది. డూ యు నో దాట్? మన ప్రభు కూడా మనతో ఏకీభవిస్తున్నాడు మనం పాడినప్పుడు. దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ సర్వీస్. ఎంత మంచి అవకాశం ఇది. సో వారు పాడినప్పుడు మార్పులు వచ్చాయి. వారి పాట వాళ్ళ హృదయాల నుంచి వచ్చింది. మీరు మాట్లాడుకున్నప్పుడు కూడా, పలకరించుకున్నప్పుడు కూడా యూ కెన్ టాక్ లైక్ దాట్. ఎలా ఉన్నారు? సంగీతంలాగా మాట్లాడచ్చు. ప్రభువులో ఆనందంగా ఉన్నాం, హల్లెలూయా. అప్పుడు ఏమైపోతుంది? ఒక వాతావరణం చేంజ్ వచ్చేస్తుంది. ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అట్మాస్ఫియర్ మారిపోతుంది. అండ్ దీస్ థింగ్స్ హ్యాపెన్, ఇట్ విల్ బికమ్ ఈజీ. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? సో ఈ స్తుతి ఆరాధన సర్వీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆల్రెడీ మనం సగం అయిపోయాక వచ్చాము కొంతమంది కదా. ఇంకో సగంలో అన్నా పర్ఫెక్ట్గా మనం చేద్దాం.
బట్ నెక్స్ట్ టైం డోంట్ మిస్. ఎత్తబడిపోతే ఏం చేస్తారు? ఇంకోసారి పెడితే బాగుంటుంటారా? సో ఎవ్రీ సర్వీస్ ఫ్రమ్ నౌ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి కూడిక ఇంపార్టెంట్. వాక్యం ఏముంది? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనం ఏముంది చూడండి. లేచి నిలబడదాం ఇప్పుడు. స్టాండ్ అండ్ వీ విల్ ఫినిష్ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ సాంగ్స్. కేర్ఫుల్గా ప్రత్యేకంగా మనము పాడుతూ దేవుని ఆరాధిద్దాం. కొందరు మానుకుంటున్నట్టు సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. చూసారా? ఏ దినము? ప్రపంచానికేమో ఏ దినము, కానీ మనకైతే సంఘం ఎత్తబడే దినం. మీరు అనొచ్చు, మనకి తెలియదు కదా అయ్య గారు. తెలియదు కాబట్టి ప్రతిరోజు సిద్ధంగా ఉంది. మనకి ఆ దినం అర్థం కాకపోవచ్చు, కానీ ఆ కాలం ఇదేనైతే మనకు అర్థమవుతుంది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునే వలనను విషయంను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు నీళ్ళల్లో ఉండియు నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు నోవా దినాల గురించి. నోవా దినాల్లో దేవుడు ఆలస్యం చేయడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు మెతుషెల. ఆ మెతుషెల అంటే అర్థం ఏంటి? అతని తర్వాత అది వస్తుంది. వాక్యంలో ఉంది అతనే అందరికంటే ఎక్కువ బ్రతికాడండి. అంటే దేవుని దీర్ఘశాంతం మనకు కనబడుతుంది, దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది, దేవుని ఓర్పు కనబడుతుంది. ఈ వాజ్ ఎక్స్టెండెడ్ ఇన్ హిజ్ లైఫ్ ఎక్కువగా. అలాగే ఎంతవరకు వెళ్ళింది? 1000 దాటిపోలే. 1000 అంటే ఒక రోజు కదా. దేవుడు నిర్ణయించిన దాన్ని దాటిపోలేదు. ఇట్ గాన్ ఎక్స్టెండెడ్ లైక్ దాట్. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. ప్రభు ఆల్రెడీ చెప్పాడు, ఇజ్రాయెల్ కోసం దేవుడు పెట్టింది 2 రోజులంటే వాళ్ళు చెదిరిపోయి ఉండడానికి. ఆ 2 రోజులు ముగించకముందే 1948లో వాళ్ళకి తిరిగి వచ్చేసారు ఒక దేశంగా. వాళ్ళు సమకూడడం మొదలెట్టారు. మీకు ఒక సంగతి తెలుసా? ఇప్పుడు జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కట్టాల్సిన మందిరానికి అన్నిటికీ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు జరుగుతున్నవన్నీ మనం గమనిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మనం చాలామంది మిస్ అయ్యాం. 1 తెస్సలోనికీయుల 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన, చూడండి. నేను మీకు ఇస్తున్నాను ఇది. నా ఎవ్రీ సర్వీస్ బికమ్ సో ఇంపార్టెంట్. ఎవ్రీ టైం మనం గ్యాదర్ అయింది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఏది మిస్ అవ్వకండి ఇప్పటి నుంచి. మీకు మీరు హాలిడే ప్రకటించుకోకండి ఫులిష్గా. ఓన్లీ ఫూల్సే చేస్తారు ఆ పని. ఈరోజు నేను పోను, మళ్ళీ వచ్చే వారం పోతా అని చెప్పుకునే రోజులు కాదు ఇవి. ఎప్పుడు ప్రార్థన ఉన్నా మానేయకండి. బెటర్ యూ డోంట్ స్టాప్. ఇంకో చోట ప్రార్థనకో పరిచర్యకో వెళ్తే కానీ ఇవి ఎక్స్క్యూజ్ లేదు.
అర్థమైందా మనకు? అంతేగాని ఏదో కార్యకలాపాలకి సొంత దాని కోసం ఊర్లు పోవడానికి వేస్ట్ చేయకండి. ఇప్పటి నుంచి వేస్ట్ చేయకండి. టైం తర్వాత ఉంది, తర్వాత చేద్దాం. చదవండి ఏముంది అక్కడ. సహోదరులారా, నో వాట్ ఈస్ దట్ దే ఆర్ షోయింగ్ 5:1 5వ అధ్యాయం ఒకటి వచ్చింది. యు ఆర్ రైట్, బట్ డిస్ప్లే రాంగ్. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఆయన మాకు తెలియదు అన్నాడా? మీకు రాయనక్కర్లేదు అన్నాడు. అంటే మీకు తెలుసు అన్నట్టే కదా. మీకెవరు, మీరెవరు? మనకు తెలుసు. ఎలా తెలుసు అంటున్నాడు చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రభు దినం అంటే ప్రభు భూమి మీదకి వచ్చే దినం. ఓకే. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక. నాకు ఈ వచనము చాలాసార్లు చదివాను, చాలాసార్లు వాడాను. ఇది మనం చెప్తూ ఉంటాం, నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా. ఎవరు? లోకులు అనండి. అంటే వైల్ పీపుల్ ఆర్ సేయింగ్ వాట్ పీపుల్, హూ పీపుల్? మీ అందరూ తెలుసు, ఎన్నికైన ఆయన రెండోసారి ఆగి మరి ఎన్నికయ్యాడు ట్రంప్ గారు. అంటే ఆయన మాటలన్నీ చాలా ఇంపార్టెంట్. నాకు అంటిల్ అండ్ అన్లెస్ దైవజనులు ప్రాఫెట్ ఏంజల్ గారు ఈ విషయం తాకినంత వరకు నాకు వెలగలేదు. రీసెంట్లీ ఇదే వాక్యాన్ని ఆయన ఇంకోలా చూపించాను. ఈ మాట ఇంగ్లీష్లో పీస్ అండ్ సేఫ్టీ అని పెట్టి కంటిన్యూస్గా ట్రంప్ గారు స్పీచెస్ వేశారు. ట్రంప్ గారి స్పీచ్ అన్నిట్లో మ్యాక్సిమం ఆయన వాడిన మాట పీస్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ, పీస్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ, పీస్ అండ్ సేఫ్టీ. అంటే ఆయన ఈ మాటను తరచుగా వాడు. ఎందుకు వాడాడు? ఆయన బైబిల్ నెరవేరుస్తున్నాడు. నౌ హి సేస్ లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచు. ఒక నిమిషం ఆగండి. ఎవరైనా మీకు అన్నారనుకోండి, ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు ఫలానా ఒక మాట మీతో ఎవరైనా అంటే అదే కోడ్ అన్నారనుకోండి, అర్థమైనా మీకు? ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి ఈరోజు వర్షం ఎండ రెండు ఒకటేసారి వచ్చాయి అంటారు. అంటే మీరు వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు కదా. అది వర్షం ఎండ అనేది వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, కానీ అది కాదు మీరు వెతికేది. అలా ఎవరు అంటారా అని అక్కడ నించున్నారు మీరు, అందరు ఎవరెవరో వస్తున్నారు, హలో చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఒకళ్ళ దగ్గరకు వచ్చి వర్షం ఎండ రెండు కలిసి ఉన్నాయి ఈరోజు, వీళ్ళే అంటే అర్థమేంటో తెలుసా? అది తెలిసిన విషయమైనా నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనే మాట ఎవరంటారో అప్పుడు కోడ్ అంట. అంటే ఇప్పుడు అనేసే వాళ్ళు వచ్చేసారు, అంటున్నారు ఆల్రెడీ. అప్పుడు ఏమవుతుందండి? గర్భిణీ స్త్రీకి ప్రసవేదన మొదలైనట్టుగా వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. అంటే వీఆర్ నియర్ నౌ. ఈ మాట మీరు నిద్రపోతున్నారేమో, ఆల్రెడీ నడుస్తుంది. ఇన్ ఎవ్రీ స్పీచ్ ఈ సేయింగ్ పీస్ అండ్ సేఫ్టీ, పీస్ అండ్ సేఫ్టీ. నా మనం చేసే వాటి వల్ల, మేము కల్పించే ఈ సమాధాన ట్రీట్ వల్ల ఇప్పటి నుంచి పీస్ సేఫ్టీ ఉంటుంది, పీస్ సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ నెమ్మది ఉంటుంది, భయం ఏమి లేదు, నెమ్మది ఉంటుంది, భయం అని చెప్తున్నాడు ఆయన ప్రతి స్పీచ్లో. చదువువాడు గ్రహించినట్లుగా ఇది రాయబడింది. అంటే ఇదేదో జనరలైజ్గా రాయలేదు పీస్ అండ్ సేఫ్టీ అని. నో, సంబడి విల్ కమ్ అండ్ సే దిస్ కంటిన్యూస్లీ. లోకంలోంచి ఈ మాట మీరు వింటూ ఉంటారు, వింటున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మీ చేతిలో ఉంది, మీలో ఉంది, ఇప్పుడు మీరేం చేస్తారు? అంటే అలాంటప్పుడు ఏమొస్తుందంటే ఆకస్మికంగా ఆయన ఓడ కడుతున్నంత కాలం ఎవరేం అనలేదు. ఆ తలుపు వేయగానే ఏమైపోయిందంటే, ఆ సమయం రాగానే తలుపు వేయబడింది, ఒక్కసారిగా అన్నీ ఓపెన్ అయిపోయాయి. వర్షం ఒకటే కాదండి, దేవుడు అదేంటి ఎక్కడెక్కడైతే అగాధ జలం అన్నీ ఇప్పేశాడంట. నార్త్ పోల్ సౌత్ పోల్ మంచి ఒక్కసారి కరిగిపోయింది. మనకు భూమి మీద ఉన్న జలాలు మీకు తెలుసా? సముద్రాలు, నదులే కాదు, సౌత్ అండ్ నార్త్ పోల్లో గడ్డగట్టి ఉన్నాయి. అవి కనుక భూమి మీదకి వస్తే భూమి మిగలదు, మొత్తం భూమిని ముంచేస్తుంది.
దేవుడు ఒక రకంగా పెట్టాడు ఏంటో తెలుసు, అవన్నీ తీసుకెళ్ళి ఆ మంచు పర్వతాల్లాగా వదిలేశాడు, అక్కడ గడ్డగట్టిచ్చేసి వదిలేశాడు. అది కనుక బయటకు వస్తే ఏమవుతుంది, మొత్తం భూమి మళ్ళీ మునిగిపోతుంది. సో ఏం చేశాడు, అన్నీ ఓపెన్ అయిపోయాయండి. వాక్యంలో ఉంటుంది క్లియర్గా, వర్షమే కాదు అన్నీ ఒక్కసారి ఓపెన్ అయిపోయాయి. దానివల్ల మొత్తం ఒక్కసారికి ఏమైపోయింది, అత్యంత ఎత్తైన కొండతో సహా మునిగిపోయిందండి. మీకు అర్థమవుతుందా? సో నథింగ్ వాజ్ విజిబుల్. అది ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఎవరికి టైం దొరకలేదు. కేవలం ఎవరైతే మెలకువగా ఉన్నారో వాళ్ళే, అంటే ఎవరు ఆ ఓడలో ఉన్నారో వాళ్ళు మాత్రమే తప్పించుకున్నారు. మిగతా ఎవరు తప్పించుకోలేదు. ఎవరైతే ఆ సహవాసంలో ఉన్నారో వాళ్ళే తప్పించుకున్నారు. ఎవరైతే ఆ నిజమైన నెమ్మదైన క్రీస్తులో ఉన్నారో వాళ్ళే తప్పించుకున్నారు. నోవాహు అంటే నెమ్మది, లోకంలో చెప్పే నెమ్మది కాదు, లోకం ఇచ్చినట్టు కాదు. నా శాంతిని మీకు అనుగ్రహించాను. నీ లోపల ఆ సమాధానం ఉన్నాడే, సంఖ్యలు వేసినా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనుషులు బాధిస్తున్న దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అవమానించిన దేవుని స్తుతిస్తున్నాడు. ఊరికి యాక్షన్ కాదు, ఇక్కడ వాళ్ళు పాటలు పాడి ఇంటికి వెళ్ళి తిట్టుకోవడం కాదు, అవన్నీ ఉట్టివే. ఎక్కడున్నా ఆరాధికులుగా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆమేన్. సో దేవుని ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా చేయాలి. మన హోదా పక్కకు పెట్టాలి, మన గొప్పతనాలు పక్కకు పెట్టాలి, మనలో ఉన్న అన్నీ పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టకపోతే మనం అబద్ధంగా దేవుని ఆరాధించడం. ఆమేన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టైం. సో లేజబ్రదోన్ సెలబ్రతీల మాంటెలే బాలిక హాసబ్రదోన్ సెలబ్రతేలే మాంటెలే బాలిక బహాసబ్రదోన్ సాబ్రాదేలే మాండోలో రోకో సఖాలమా. నోరు బాగా తెరిస్తే దేవుని నింపుతాను. ప్రభువైన యేసుక్రీస్తు దయాళుడు, ఆయన కృప నిరంతరమును. ప్రభువైన యేసుక్రీస్తు దయాళుడు, ఆయన కృప నిరంతరమును. ప్రభువైన యేసుక్రీస్తు దయాళుడు, ఆయన కృప నిరంతరమును. ప్రభువు దయాళుడు, ఆయన కృప నిరంతరము. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. చూడండి, బైబిల్ మనం చదివితే హల్లెలూయా అని ఉంటుంది కదా. హల్లెలూయా కదా, హల్లెలూయా. అనండి, అండమే నోరు తెరవడం. నోరు తెరిస్తేనే నోరు నింపబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. 126వ కీర్తన 126, 126వ కీర్తన చూద్దాం. చదువుదామా? యాత్రా కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము చదువుదాం, అందరం చదువుదాం. మనం ఎలా ఉన్నామంటే, కల కనిన వారి వలె నుంచిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సియోనుకు వచ్చిన వారు ఎలా ఉంటారంట? యెహోవా చెరలో నుండి రప్పించిన. ఎవరైనా విడిపించబడిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మీరు విడిపించబడ్డారా, బంధకాల్లో ఉన్నారా? విడిపించబడిన వాళ్ళకి ఏముంటుందంట గుర్తు? అక్కడ రెండు ఉన్నాయి. ఒకటి కలగన్నోలాగా ఉంటారంట,
మీకు అర్థమైందా లేదు? అంటే ఆ లోకంలో వాళ్ళు ఉంటారు అన్నట్టు కదా. వాళ్ళ లోకంలో ఏ లోకం అది? ప్రభువులో ఉంటారు, వాళ్ళు ఆనందంలో ఉంటారంట. రెండోది ఏముందంటే నోటి నిండా మరి ఏది? మీ నవ్వేది? వెతకండి ఒకసారి. నేను ముసి నవ్వులు నవ్వమనలేదు, గట్టిగా నవ్వండి, లేకపోతే బయటికి తీయండి. ఎక్కడ దాచిపెట్టారు? మర్చిపోయారా? ఇంట్లో తెచ్చుకోలేదా? ఐడి కార్డు మర్చిపోయినట్టు. పోలీసులు పట్టుకుంటే ఆ లైసెన్స్ ఏదంటే మర్చిపోయాను సార్ అట్లా. అట్లా కొంతమంది నవ్వేదంటే మర్చిపోయానండి అంటే. పక్కన వాళ్ళు చూడండి, ఎందుకు నవ్వట్లేదు అని అడగండి. మీ నవ్వేది? నువ్వు విడిపించబడిన వ్యక్తివి అయితే నీ నోటికి ఏముంటుంది? నిండా. నిండా అనుందా లేకపోతే సగమా? నోటి నిండా అంటే నోరు బాగా తెరిచి నవ్వాల. అందరు ఏమనుకుంటారు? నవ్వు మనకి ఇంపార్టెంట్. అందుకే వాక్యంలో ఉంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం. మరలా చెప్తాను, నోవా పరిస్థితి ఎలా ఉండింది? ఓడ దిగినప్పుడు కల కన్నినోళ్ళలాగా ఉందంట. ప్రపంచమంతా మునిగిపోతే నేను బయటకు వచ్చానా? ఆయనకి ఎంత ఆనందం అయిపోయిందంటే ఆయనకి భోజనానికి పనికొచ్చేవన్నీ బలి ఇచ్చేసినట్టు. వాక్యంలో ఉంది, పవిత్ర జంతువులన్నింటిలో ముఖ్యమైన వాటిని తీసి దేవునికి బలిగా అర్పించాను. నేనేం తింటాను, నాకేమవుతుంది, నేను దాచుకోవాలి కదా అనుకోలేదు. అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. అన్నాడా అట్లా? 8వ అధ్యాయము ఆదికాండంలో చివరి వచనాల్లో ఉంటుంది, భూమి నిలిచి ఉన్నంత వరకు. No, when he came out of the, అప్పుడు ఎన్నో వచ్చిన అది 20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి. కొంచెం ముందు. కాబట్టి నోవాహుతో కూడా అతని కుమారులను, భార్య, అతని కోడెను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిచ్చయు భూమి మీద. మీరు ఇక్కడ ఉన్నారా లేదో నాకు అర్థం కాలేదండి. ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? సంవత్సరం తర్వాత. కొంతమంది 40 రోజులు అని కూడా, 40 రోజులు కాదు, 40 రోజులు వర్షం పడింది, కానీ సంవత్సరం పట్టిందంటే ఆయన బయటికి రావడానికి. సంవత్సరం లోపల లాక్కున్నాడు. సంవత్సరం పాటు ఆయన ఉన్నాడు, దాదాపు సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ. బైబిల్ అంతా మీరు అధ్యాయులు కౌంట్ చేస్తే తెలుస్తుంది. అన్ని రోజులు లోపలుండి వెయిట్ చేస్తున్నాడంట. ఒకరోజు వచ్చింది, దేవుడు అతనికి ఓపెన్ గో అన్నాడు. గో అనగానే ఆయన బయటకు వచ్చాడు, ఆయన పరివారం బయటకు వచ్చింది, ఆయనతో పాటు జంతువులు వస్తున్నాయి, ఓడలో ఉన్నవన్నీ బయటకు వస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ దర్శనం మీకు ఇస్తున్నానంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మీతో పాటు మీకు కావాల్సినవన్నీ మీతో నడుస్తాయి. ఆల్ థింగ్స్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ విల్ వాక్ విత్ యూ. నీ పరివారం మీతో ఉంటుంది. సో కీప్ అప్ దట్ అట్మాస్ఫియర్ పెట్టుకోండి మీలో. దాని తర్వాత ఏం చేశాడు ఆయన? అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి. ఆయనకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటి? ఏం చేయాలనిపించిందంటే ఆయనకి? ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి నేను ఏం చేయాలనుకున్నాడా? తొందరగా ప్లాన్ చేసి ఏదైనా దేశానికి పిక్నిక్ పోదాం అనుకున్నాడా? లేకపోతే ఎక్కడైనా మా ఇంటి వాళ్ళని పిలిచి బాగా విందు చేద్దాం అనుకున్నాడా? మా ఇంటి వాళ్ళందరితో విందు చేసుకోవాలి లేదు. ఫస్ట్ థింగ్ ఈ సెడ్, నేను దేవునికి బలిగా అర్పించాలి. సో ఫస్ట్ థింగ్ యూ డూ వెన్ యూ గో అవుట్, ఏం చేయాలా? దేవుని స్తుతించాలా, మన జీవ బలు అర్పించాలా. ఆయన నోరు తెరిచి దేవుని స్తుతించాలి. ఆయనైతే ఏం చేశాడు? ఆయనకు అంత అర్థమైంది ఏంటో తెలుసా? నేను బెస్ట్గా ఇవ్వాలి దేవునికి. ఏం చేశాడు? ఏదో ఒకటి చేతికి వచ్చింది, ఏదో ఒకటి చేతిలో దొరికింది కాదు. ఏమనుకున్నాయంట చూడండి అక్కడ, పవిత్ర పశువులన్నీ. ఆయనకు ఒక చాయిస్ ఉంది. పవిత్రమైనవంటే తిండికి పనికొచ్చేవి.
అంటే తిండికి పనికిరాని జంతువులన్నీ అపవిత్రం అంటాం. పవిత్ర జంతువులు అంటే ఇప్పుడు అర్థం ఏంటి? భూమి మీద ఇప్పుడు పంట లేదు, అంత పోయింది, మొత్తం అంతా కొట్టుకుపోయాయి. ఇప్పుడు మొత్తం మళ్ళీ రిఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు పండాలంటే టైం పడుతుంది. ఏ పంట అయినా కొంచెం కూరగాయలు పండాలంటే టైం పడుతుంది కదా. ఇంత టైట్ సిచ్యువేషన్లో తెలివినోడు ఏం చేస్తాడంటే ఇవే మనకు ఆధారం, ఇంటి దాచుకోవాలనుకుంటాడు కదా. ఏటిని? ఈ జంతువులే మనకి బతుకు. ఇప్పుడు వీటిని మనం మెల్లమెల్లగా ప్లాన్ చేసుకొని తినాలని ప్లాన్ చేస్తారు. అలాంటి దీనేం ప్లాన్ చేశాయంట? ప్రైజ్ ది లార్డ్. అరే నేనేం తింటాను, నాకేముంటుంది అని అనుకోలేదు. ఇదన్నీ నాకు అత్యంత ఆనందం. చూడండి, ఆనందం ఏం చేయించింది అతనితో? అతనికి ఒక కలలా ఉంది బయటకు వచ్చి. అయ్యో అసలు భలే వచ్చానే నేను బయటికి. ఆ బయటకు వచ్చిన ఆయన అంటున్నానంటే ఇప్పుడు నేను దేవునికి అర్పించాలి అంటే ఇన్ని నాళ్ళు నేను బతుకున్నాను, కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. అందుకు మొట్టమొదట నేను దేవుని ఆరాధించాలి. సో దట్ ఈస్ ద సైన్ ఆఫ్ రైట్ పీపుల్. వాళ్ళ ముందు దేవుని కొరకు ఆలోచిస్తారు. బైబిల్లో కూడా ఉంది, యేసుప్రభువు వారు 10 మంది ఆయన దగ్గరకు వచ్చారంట. మీరు వెళ్ళండి మీ యాజకునికి దేహాన్ని చూపించుకున్నాను. వాళ్ళు వెళ్తున్న మార్గంలోనే బాగుపడ్డారు. అయితే ఒక్కడు అనుకున్నాడు, అరే ఈ మాట ఎవరు చెప్పారు, ఆయన దగ్గరికి వెళ్దాం, నన్ను నేను కనుపరుచుకుంటాను, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలని తిరిగి వచ్చాను. తిరిగి వచ్చినప్పుడు ప్రభు అడిగాడు, 10 మంది కదా బాగుపడింది, మిగతా 9 మంది ఎక్కడ? నువ్వు ఒక్కడివే వచ్చావు అంటే అర్థం ఏంటి? ఏం వస్తుంది నీ మనసులోకి? ఫస్ట్ when you have this release, first thing comes to your mind is that I should give to the Lord. నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మన కృతజ్ఞత చూపించాలి, నా ఆరాధన తెలియచేయాలి. ఆరాధన అంటే నేను చెప్పాను, నా ప్రార్థన, నా పరిచర్య, నా అర్పణ దేవునికి ఇవ్వాలి నేను. సో ఆయన అనుకున్నాడు ఈ పవిత్రమైన జంతువులన్నింటిలోంచి తీసి బాగా ఏం చేశాడంట? దహన బలిగా దేవునికి అర్పించాడు. అప్పుడు ఏమైంది? ఇంపైన సువాసనగా. ఆయనకేం మటన్ చికెన్ వాసన నచ్చి కాదు. కొన్నిసార్లు మన ఇంట్లో వండుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, వాసనకి అంటుంటుంది ఇంకెంతసేపో అంటుంటారు. ఆ వాసనకి ఇంకెక్కువ ఆకలి అవుతుంది కదా. ఇప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు అవుతుంటాయి, భోజనం తయారు చేస్తుంటారు, మన ఇక్కడ అందరూ దేవా నమ్మదగిన వాడ హల్లెలూయా. అప్పుడు మామూలుగా పర్లేదు అయ్యగారు, మరి ఇంకెక్కువ అయింది. ఇప్పుడు కొన్నిసార్లు జనాలు లేట్ అయితే ఆ స్మెల్ వైపు వెళ్ళిపోతారు. అలాంటి స్మెల్ కాదు ఆయనకు నచ్చింది. ఆయన లోపల ఉన్న విధేయత నచ్చింది, ఆయన మనసు నచ్చింది. దేవుడు పై రూపాలను చూసేవాడు కదా, ఆయన అంతరంగాన్ని చూశాడు. ఆ నోవా ఆలోచన నచ్చింది ఆయనకి. దానివల్ల ఏమొచ్చిందో తెలుసా? 9వ అధ్యాయం అంతా దీవెనలు వచ్చాయి. ఆ దీవెనలన్నీ మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. కుమారులకు దీవెన వచ్చింది, నేలకు దీవెన వచ్చింది. దానివల్ల ఏమైంది తెలుసా? ఇంతకుముందు ఎప్పుడు లేని కొత్త ఐడియా వచ్చింది. దేవుడు ఆయనకు ఒక ఐడియా ఓపెన్ చేశాడు. ఏంటి తెలుసా? ద్రాక్షవనం వేయడానికి. ఇంతకుముందు ఎప్పుడు లేని ఐడియా వచ్చిందని. నేను మీకు అదే చెప్తున్నాను. మనకి ఎప్పుడైతే అట్లాంటి గొప్ప హృదయపూర్వకంగా ఆనందంతో దేవుని మహింపరిచి ఆరాధిస్తామో, చేయాల్సింది చేస్తామో దేవునికి, కొత్త ఆలోచనలు మనకు వస్తాయి, కొత్త ఐడియాస్ మనకు వస్తాయి. సో బయటకు వచ్చిన వాళ్ళు ఏమవుతారంటే చూడండి, కన్నీటితో విత్తువారు. ఇందాక మన కీర్తన చూసాము. ఎలా వస్తారంట? సంతోష గానముతో పంట కోస్తుంది. ఈరోజు నేను పలుకుతున్నాను, ప్రభువే యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. మీరు ఏ కన్నీటితో వచ్చారో, ఏ కొదువుతో వచ్చారో, అవన్నీ మీకు గొప్ప దీవెనగా, పంటగా మీకు తిరిగి తీసుకెళ్తారు. ప్రభువే యేసు నామములో ప్రతి చేదు అనుభవాలు మధురంగా మారుతున్నాయి. ఇప్పుడే రైట్ నా there is a change now. మీ దేహంలో, మీ కుటుంబంలో, మీ ప్రతి పరిస్థితిలో గొప్ప మార్పు. మీరు కేవలం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కాదు, మీరు అన్నిట్లోంచి బయటికి వెళ్తున్నారు. నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఎలాగ స్తుతి చేసినప్పుడు, ఇలాగ దేవుణ్ణి గణపరిచినప్పుడు, ఆనందంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు వారి బంధకాలు విడిపోయినాయి,
వారివే కాదు, వారి చుట్టుపక్కల ఉన్న వారివి కూడా విడిపోయినాయి. మీరు ఎవరి గురించి తలస్తున్నారో, ఎవరి గురించి ప్రార్థిస్తున్నారో, ఈ కుమారుడు, ఆ కుమార్తెన, మీ భర్తన, భార్యన, మీ సహోదరుడ, మీ దూరం ఉన్నవాడ, అందరి యొక్క బంధకాలు విడిపోయి వారికి మారే పరిస్థితులు కలుగుతున్నాయి. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, దాట్స్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ డన్. నువ్వు ఇక్కడ ఉండి గొప్ప పని చేసావు, మంచి పని చేశావు, గొప్ప పని చేశావు, మంచి పని చేశావు. ఆనందించు, సంతోషించు. ఇది నువ్వు ఏదో యాదృచ్ఛికంగా లేకపోతే అనుకోకుండా వచ్చింది కాదు, యాక్సిడెంటల్గా రాలేదు. నువ్వు దేవుడు ప్లాన్ చేశాడు ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేలాగా. చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాట వినును గాక. God planned you today here. That when you go out of this service, మీరు ఈ సర్వీస్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు you will go out free, prosperous, వృద్ధి చెందుతూ వెళ్ళడానికి, కొత్త ఆలోచనలతో వెళ్ళడానికి, నీ కుటుంబాన్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళడానికి, వేరుగా ఉన్నవారు, వ్యతిరేకంగా ఉన్నవారు అందరి జీవితంలో మార్పులు కలగడానికి. ప్రభువైన యేసు నామములో పిడికెడు విత్తనము చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. గుర్తుంచుకోండి, బాధ కలిగిన, వ్యతిరేకత వచ్చిన విత్తడం మానేయకండి. నేను డబ్బుల కోసం అనట్లేదు, మంచి మాటలు విత్తడం మానేయకండి. ఏదొస్తే అట్లా మాట్లాడకండి, పరిస్థితి ఎట్లుంటే అట్లా మాట్లాడకండి. దీవెన వచనాలే మాట్లాడండి, మేలుకరమైనవే మాట్లాడండి, మంచిగా విత్తండి. ఆ విత్తనాలన్నీ నీ యొక్క పర్సనాలిటీని మారుస్తాయి. నువ్వు ఒక మంచి నేల అని గుర్తించబడతా. అందరు గుర్తున్నా, నేను యానివర్సరీలో చెప్పాను, మనం మంచి నేల. సో ఇన్ టు దట్ ల్యాండ్, మంచి నేల మనం. ఆమేన్. సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వస్తాడు. ఇట్ ఈస్ యువర్ టైం, ఇట్ ఈస్ యువర్ సీజన్. మీకు విషయం తెలుసా, బెస్ట్ థింగ్ నేను ఆ 8వ అధ్యాయంలో చూశాను, ఆదికాండంలో. దేవుడు మనసులో అనుకున్నాడంట, ఇక్కడ నుంచి సీజన్స్ ఉంటాయి. ఈ సైడ్ ఏమో అక్కడ ఉంటుంది చివరి వచనంలో, 22వ వచనంలో ఏముంది చూడండి, చదవండి. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును, వేదకాలం అక్కడ వేదన కాలం కాదు, మంచిగా చదివా నువ్వు, కరెక్ట్గా చదివావు. కొంతమంది తెలియక వేదన అనేస్తాడు. వేదనలు ఉంటాయి అనలేదు దేవుడు. ఏమన్నా తెలుసా, వేదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలాలు, వేసవి, శీతాకాలం. చెప్పలేదు పాప, అమ్మ దేవుడు అంటే అనుకుని చెప్పలేదు అనుకుంటారా? కాదు, సృష్టి అంతా కూడా అలాగే చేశాడు ఆయన. దిస్ ఇస్ ద కోడ్. వెలుగు కలగని పలికాడు. ఎవరితో పలికాడు? ఎవరున్నారు వినేవాళ్ళు? సో హీ స్పోక్ టు ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన అనుకోవడమే పలకడం. ఆయన ఏమనుకుంటే అది సృష్టించబడుతుంది. సో ద సేమ్ థింగ్ హీ డిడ్. హీ హ్యాస్ డన్ ఏ న్యూ క్రియేషన్. కొత్త క్రియ చేశాడు. వాక్యంలో ఉంటుంది యెషయాల ప్రవచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఓ హల్లెలూయా. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు ఆలోచించాల్సింది మీరు వచ్చిన విధానాలు కాదు. థింక్ దట్ న్యూ థింగ్, న్యూ థింగ్. దైవజనుల పాస్టర్స్ దేవుడు అంటారు, మీకు ఒక న్యూ థింగ్ నేను చేశాను, న్యూ థింగ్ నేను చేశాను. ఎస్, వెన్ యూ గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఐ హ్యావ్ డన్ ఎ న్యూ థింగ్ ఫర్ యూ. న్యూ థింగ్. పాతవి ఆలోచించకండి, పాత వాటిని మనసులో పెట్టుకొని వెళ్ళకండి, విడిచేయండి. ఇక్కడ లీవ్ దెమ్, గో ఇన్ అ న్యూ వే. న్యూ థింగ్ ఐ హ్యావ్ డన్ అన్నాడు దేవుడు. కొత్తది, మీరు దాన్ని ఆలోచించండి. నీకోసం అన్నీ సిద్ధపడతాయి. ఆల్ సీజన్స్ ఆర్ స్టార్టెడ్ ఫర్ యూ. యూనో దట్ ఈస్ ద గ్రేస్ దట్ హస్ గాడ్ గివెన్ అస్. దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటి తెలుసా? మనం ఎక్కడున్నా, మనం ఎవరు కలిసినా వాళ్ళకి కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ న్యూ సీజన్ ఫర్ అస్. ఇట్ గోస్ టు ఆల్ బ్రాంచెస్ వేర్ ఎవర్ దే ఆర్. ఎన్ని చోట్ల నుంచి ఉన్నారో మన వాళ్ళందరికీ ఈ మాట నేను చెప్తున్నాను. దెర్ ఈస్ ఎ న్యూ థింగ్ గాడ్ హెస్ డన్. ప్రైజ్ ద లార్డ్. దూరాల నుంచి మనతో కనెక్ట్ అయిన వారు, ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ ఇస్ ఎ న్యూ థింగ్ దేవుడు మీకు చేశాడు. గాడ్ హెస్ డన్ ఎ న్యూ థింగ్ టు యూ. దాన్ని ఆలోచించండి, పాత వాటిలో ఉండిపోకండి. సంథింగ్ న్యూ హ్యాస్ హ్యాపెండ్. న్యూ హ్యాస్ హ్యాపెండ్. నువ్వు పోగొట్టుకున్నవన్నిటికీ కొత్తది నీతో మార్పు కలిగింది. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ దెర్ ఇస్ న్యూనెస్. ఇంతకుముందు ఎప్పుడు లేదన్నట్టుగా
హల్లెలూయా, హల్లెలూయా. ఐ టోల్డ్ యూ, మీకు సంవత్సరాలు అయిపోయింది వివాహమై, పిల్లలు లేరు. దేవుడు అన్నాడు ఈ సంవత్సరమే మీరు పెళ్ళైనట్టుగా. అంత క్రొత్తదిగా దేవుడు చేశాడు. ఇది నేనేదో మప్పించడానికి కవించడానికి చెప్పట్లేదు. దట్ ఈస్ ఎ న్యూ థింగ్ గాడ్ హెస్ డన్ ఇన్ యూ. అబ్రహాం దాన్ని చూశారని వాక్యంలో ఉంది. అబ్రహాం గారు ఏం చూశారంట? ఆ శారా గర్భాన్ని కానీ తన శరీరాన్ని చూడలేదు. విశ్వాసాన్ని బట్టి సందేహింపక దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడంట. అదే వాగ్దానం కుమారుడుగా బయటకు వచ్చింది. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, దేర్ ఈస్ ఎ న్యూ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్. మెడికల్ వాళ్ళు చెప్తారు ఇంకా టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది, అంత త్వరగా రాదు. నో, నౌ ఇస్ ద టైమ్ సేస్ ద లార్డ్. ఇట్స్ ఎ న్యూ థింగ్ దట్ ఐ హావ్ డన్. మేము ఇంకా సర్టిఫికెట్ ఇవ్వలేదు మీకు, మీలో అంత పోయిందని. ఇంకా సమస్య ఉండొచ్చు. ఒక 4 నెలలు 6 నెలలు మీరు వాడాలా, సంవత్సరం పాటు మీరు ఇలాగే ఉండాలా. ఐ క్యాన్సిల్ దోస్ ఆల్ ప్రిస్క్రిప్షన్స్. ప్రభువైన యేసు నామములో అలాంటివన్నీ యేసు నామములో నేను కొట్టివేస్తున్నా. ఆ భయం లేకుండా ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ నెమ్మదితో ఒక కొత్త వాతావరణంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు ఈరోజు. పాత దాంట్లో కాదు, కొత్త దాంట్లోకి నువ్వు వస్తున్నా. నీ అట్మాస్ఫియర్ అంతా కొత్తగా ఉంటుంది. నూతన బలంతో నువ్వు నడుస్తా, పరిగెడతావు, రెక్కలు కట్టుకొని ఎగురుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో గుర్తుంచుకోండి, ఈవెన్ ఇట్ కమ్స్ టు గివింగ్, మనం ఇచ్చేటప్పుడు కూడా ఎంచి ఏర్పరిచి ఇవ్వాలి. అంతేకాని ఏదో చేతికొచ్చింది గుర్తుకొచ్చింది కాదు. ఆల్వేస్ ప్రిపేర్ యువర్ గివింగ్. నోవా గారు మనకు ఒక ఎగ్జాంపుల్. మెనీ పీపుల్ స్ట్రగుల్ బికాస్ దే డోంట్ థింక్ దిస్. కొంతమంది వాదనలలో వ్యర్థులైపోతారు. కానీ ఇఫ్ యూ డూ ఇట్ లైక్ దిస్, నేను చెప్తున్నాను, వాక్యంలో క్లియర్గా రాస్తుంది, వెదజల్లి వృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. నిన్నటి దినాన నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది. చిన్న అవకాశం, చాలా గొప్పది నాకు అది. మనం ఇప్పుడు పాటల్లో కొన్ని ముఖ్యంగా పాడతాం కదా, ఏంటది, ఎల్లప్పుడూ స్తోత్రం నీకు, చాలా ఉన్నాయి, అత్యంత ఆనంద సంతోషం. ఈ పాటలన్నీ రాసిన దైవజనులు. బర్క్మెన్ అయ్య గారు సిటీలో ఉన్నారు. నాకు ఆశ ఉంది ఏంటంటే, మనకి ఈరోజు ఎట్లాగో నేను మళ్ళీ ప్రయాణం అవుతున్నాను, చాలా బిజీ ఉన్నాను, అన్నీ ఉన్నాయి. దెన్ ఐ థాట్ ఆయన్ని, నాకు వాళ్ళు కాల్ చేశారు, మీరు వస్తే నేను అయ్యగారు కలవచ్చు. సో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఎలా పొద్దున వెళ్ళాము, నిన్న అవ్వలేదు. కానీ సాయంత్రం మరలా ఫోన్ వచ్చింది నాకు. అక్కడ వెళ్ళి ఆ దైవజనుని కలవడానికి. అది చిన్నది కాదు నా దృష్టిలో, చాలా గొప్పది. ఎందుకంటే ఆ గొప్ప దైవజనుడు, ఆ గొప్ప, ఒకందుకు చెప్పాలంటే యూ కెన్ క్లాప్ అండ్ సెలబ్రేట్ వాట్ ఎవర్ యూ డూ. ఆయన కోసం కూడా ఆశపడి మన దగ్గర ఒక దైవజనులు ఈరోజు కాకినాడ నుంచి వచ్చారు, మనతో ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం, ఎంతో ప్రేమ, ఎంతో పని ఉంది మనకి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మనం చివరిలో వాళ్ళు మనతో మాట్లాడతారు కొన్ని విషయాలు. బట్ గుర్తుంచుకోండి, గొప్ప దైవజనుడు, గొప్ప ఆరాధ్యకుడు ఆయన. నేను ఒకప్పుడు వెతుక్కున్నాను, ఎలా అంటే నాకు చెప్పాను కదా, నాకు దొరకకపోతే ఆ దైవజనుడు రాసిన పాటలే నాకు ఆధారమే, వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడానికి, దేవుని ఆనందించడానికి. అలాంటి దైవజనుడిని నేను ఆశపడ్డాను కలవాలని. దేవుడు అకృపించాడు, సమయం దొరికింది, పరిగెత్తాను. అక్కడ అయ్యగారు ఎంతో ప్రేమగా, ఎంతో స్టేజ్ ఎక్కాక కూడా మళ్ళీ పిలిచి మరీ సమయం ఇచ్చాను. మరి ఈరోజు వారిది ఆఖరి సభ ఉంది, నిన్న ప్రార్థన చేశాం. నిన్న మొన్న చాలా వర్షం పడింది భయంకరంగా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వరకు రాలేదు. కానీ నేను నమ్ముతున్నాను ఈరోజు గొప్పగా అది జరుగుతుంది, గొప్ప ముగింపు అవుతుంది. మన పాస్టర్ క్రిస్ గారి మీటింగ్ కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఆ స్టాల్ అవి పెడితే అక్కడికి వెళ్ళి వెనక్కి వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు చాలా దూరం వరకు ఎంటీగా ఉన్నాయండి. నాకు అనిపించిన నో, టుమారో ఇదంతా ఫుల్ అవ్వాలి, గొప్ప కార్యం జరగాలని నేను ప్రార్థన చేసి వచ్చాను.
ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి కావాల్సినవన్నీ తీరిపోతాయి. ఆ దైవజనుడు ఏ ఆశతో వచ్చాడో, ఏ ప్రణతో వచ్చాడో అవన్నీ తిరిగి వెళ్తాడు. బట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ జాయ్